మనకి జాతకాలు, హస్త సాముద్రికం లేకపోతే జ్యోతిష్యం ఇదేం తెలీదు గానీ, రాజకీయ దిగజారుడుతనం ఎలాగైతే అయిందో, మీడియా రాజకీయ వ్యభిచారం చేసేటటువంటి పత్రికలకి సంబంధించినటువంటి దాంట్లో రేపొద్దునే వస్తుందయితే మనం జ్యోతిష్యం చెప్పేయగలం. రేపు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చేది. జగన్ ఎళ్తే ఎవరూ కనబడలా. చివరికి జగన్ అందుకనే కాసేపు లేట్ చేద్దాం అనుకున్నాడు. కాకపోతే అక్కడ గ్రాఫిక్కులతో కథ నడుపుతున్నారు. జనం ఎవరు రాలేదు తన ఓదార్పు యాత్రకి. అసలు కడప జిల్లాలో మనుషులే కనిపించలేదు. దాంతో బెత్తరపోయిన జగన్ నాయకుల్ని, లోకల్ నాయకుల్ని నిలదీశాడు, మందలించాడు. ఈ తరహా వార్తలే ఉంటాయి. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ఇంకొక అరగంట తర్వాత చూడండి, ఎక్కడన్నా ఖాళీ కుర్చీలో లేకపోతే ఖాళీగా ఉన్న ప్రదేశం ఫోటోలు తీసి జగన్ వెళ్తుంటే ఎవడు పట్టించుకోవట్లేదని. బట్ అక్కడ చూస్తుంటే విజువల్లో స్పష్టంగా క్రౌడ్ ఫుల్గా కనబడుతుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ, అలాగే ఈటీవీ, ఏబిఎన్లో జగన్కి ఎవరు రాలేదని వస్తాయి. అట్లాగే సాక్షి, చంద్రబాబు నాయుడు 4 సభలు అక్కడ జనం బాగానే వచ్చారు, వాళ్ళు మొబలైజ్ చేశారు ప్రజాపూర్ యాత్రలో. అక్కడ వందలాది కాదు వేలాది మందిగానే వచ్చారు. అక్కడ చంద్రబాబు సభలకి స్పందనే కరువు, జనం ఎవరు రాలేదు అని చెప్పి సాక్షిలో అట్లాంటి ఖాళీ ఫోటోలు, ఖాళీ వీడియోలు పెడతారు. ఓవరాల్గా రేపటి పత్రికల్ని చూస్తే అసహ్యం వేస్తోంది నాకైతే. జనాలకు అలవాటైపోయింది. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులేమో ఈనాడు జ్యోతి చూసి తిట్టుకుంటారు. అదే సందర్భంలో తెలుగుదేశం అభిమానులేమో సాక్షిని చూసి తిట్టుకుంటారు. ఇద్దరూ కలిసి ఒకళ్ళ మీద ఒకళ్ళ శత్రుత్వంతో తమ నాయకులని గొప్పగా చూపెట్టడానికి ఎదురోళ్ళని వీక్ అని చూపెడితే టోటల్గా అక్కడ ఎవరికి జనం రానట్టు. మరి వచ్చిన జనం ఎవరి కోసం వచ్చారో అర్థం కాదు.